హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో మీ అందరికీ బిర్యానీ చేసి చూపిస్తాను. బిర్యానీ అనేది అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కానీ ఇది ఎంత తిన్నా స్టమక్ అనేది చాలా హెల్తీగా ఖాళీగా ఉంటుంది. మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నేను ఏ విధంగా చేస్తానో చూసి మీరు ఆ విధంగా చేసుకోండి. ముందుగా నేను చికెన్ని ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం పెరిగేసుకొని ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి దాన్ని కలిపి పక్కన ఉంచాను. కొంచెం ప్లేట్ పెట్టుకొని నాకు టైం చాలా ఉంది కాబట్టి ఈవినింగ్ చేసుకున్నామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు అదే కాకపోతే మీరు అప్పటికప్పుడు చేసుకునే పడితే 2 గంటల సేపు పక్కన ఉంచుకొని మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ బాండలు పెట్టుకొని దాంట్లో కాసంత నూనె వేసి మన బిర్యానీలో వేసుకునే జాపత్రి, జాజికాయ, లవంగ, యాలుక, అవి చెక్క, మొగ్గ అన్నీ వేసాను. ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వాటిని నూనెలో కొంచెం వేలిగేంత వరకు వేపుకొని మళ్ళీ బాండీలు పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నూనె వేసి కొత్తిమీర, పుదీనా దగ్గర లేదండి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా లైట్గా దోరగా వేపి పక్కన ఉంచుకొని 2 మిక్సీ పట్టేసాను. వాటిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ కడాయి పెట్టుకొని దాంట్లో కోసంత ఎక్కువ నూనె పోసుకొని, నేనైతే 2 పావుసెల గ్లాసులు చేశాను. అందుకని కొంచెం తక్కువ నూనె వేసుకున్నాను. కొంచెం దాంట్లో నెయ్యి కూడా వేసాను. మళ్ళీ బిర్యానీలో వేసుకుని దినుసులన్నీ దాంట్లో 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వాటిలో వేసేసి బాగా వేపుకున్నాను. మనకు బిర్యానీ కానీ ఎలా అయితే ఎగుతాయో అట్లాగా బాగా ఎగవలసిన అవసరం లేదండి. దాంట్లో మళ్ళీ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు పచ్చిమిరపకాయ, కొత్తిమీరని కూడా అందులోనే వేసి బాగా కొంచెం వేపుకొని మళ్ళీ ఇందాక మనం ఎర్రగడ్డని దాని మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసేసి బాగా వేపుకోవాలి. బాగా అవి 2 బాగా ఏగి నూనె పైకి వచ్చేసిన తరువాత వాటిలో మనం చికెన్ ఇందాక ముందుగానే మనం నానబెట్టుకొని ఉన్నాం కదా, అన్నీ వేసి పెరుగు, అల్లం పేస్ట్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు అన్నీ వేసేసి వాటిని మళ్ళీ మనం బాండ్లీలో వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. ఇది వేపడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనం ముందుగానే ఇలాగా చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. మరి ఇంకో స్టవ్ పైన మనం 1కి 1.5 గ్లాసు నీళ్ళు, మనం ఎంతైతే తీసుకుంటామో బియ్యము దానికి 1.5 గ్లాసుని మేము బాగా వేడి చేసుకోవాలి. వేడి నీళ్ళు పోసినట్లయితే త్వరగా అయిపోతుంది. అందుకని నేను పక్క స్టవ్ ఖాళీగానే ఉంది కాబట్టి మళ్ళీ దాంట్లో పెట్టుకొని అవి నీళ్ళు తెల్లిన తర్వాత ఆ నీళ్ళని నేను దీంట్లో పోసి మూత పెట్టుకున్నాను. బాగా నీళ్ళు తెల్లినాక ఎట్లా అయితే మనం బిర్యానీకి వేసుకుంటామో అట్లాగే కడిగి పెట్టుకొని బియ్యం కడిగేసేసి దాంట్లో నుంచి తీసి మనం దాంట్లో వేసుకున్నాను. స్టవ్ పైన మొత్తం వేసేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. అప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మళ్ళీ మొత్తం వేసేసినాక ఒకసారి కలియబెట్టేసి మళ్ళీ మనం మూత అనేది పెట్టేయాలి. మూత పెట్టిన కొద్దిసేపు తర్వాత చూసుకుంటే మనకి బాగా అయిపోతుంది. కొంచెం అనేది ఉంటుంది. మనకి ఇప్పటికి 75% ఉడికిపోయింది. ఇంకా మనకి ఉడకాల్సిన 25% ఉంటుంది. దానికి మళ్ళీ మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టుకొని నేను దాంట్లో దోస పెను దాని మీద పెట్టి దానిపైన ఇది పెట్టి మళ్ళీ మూత పెట్టేశాను. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం పిల్లలకి అరగదు, అరిగిపోతుంది. మనకి గ్యాస్ స్టవ్ ఉంటాయి కొంతమందికి, అటువంటి ఏం ఉండపడలేదు. మీరు ట్రై చేయండి, చాలా బాగా